మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైన పరిణామం. చాలా ఏళ్లుగా విరోధులుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటున్న ఉద్ధవ్ ఠాక్రే అండ్ రాజ్ ఠాక్రే వీళ్ళిద్దరూ కలవబోతూ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది సార్. సో శివసేన యూబీటీ అండ్ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఈ రెండు పార్టీలు కలుస్తాయనే సంకేతాలు వస్తూ ఉన్నాయి. జరగబోయే పరిణామాలు ఏంటి? అంటే వార్తలే కాదు, అది ఓపెన్గానే ఒక పోడ్కాస్ట్లో రాజ్ ఠాక్రే నేను మహారాష్ట్ర ఇంట్రెస్ట్ల కొరకు నేను ఉద్ధవ్ ఠాక్రేతో కలవటానికి సిద్ధమన్నాడు. వెంటనే ఉద్ధవ్ ఠాక్రే ఒక మీటింగ్లో మాట్లాడుతూ అసలు నాకు డిఫరెన్సెసే లేవు రాజ్ ఠాక్రేతో అన్నాడు. సో 2006లో వీళ్ళు విడిపోయారు కజిన్స్. ఎందుకు విడిపోయారంటే బాలాసాహెబ్ ఠాక్రే లెగసీ. బాలాసాహెబ్ ఠాక్రే ఉన్న రోజుల్లో రాజ్ ఠాక్రే నిజంగా చెప్పాలంటే మోర్ విరులెంట్, అంటే శివసేన రియల్ స్వభావానికి తగిన నాయకుడు. అంటే మరాఠీ అస్మిత కావచ్చు, హిందుత్వ కావచ్చు, వెరీ హార్డ్ కోర్, అంటే పెద్ద ఎత్తున రెచ్చగొట్టగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడు. ఉద్ధవ్ ఠాక్రే వాజ్ సాఫ్ట్ స్పోకెన్. దానివల్ల బాలాసాహెబ్ ఠాక్రే లెగసీ ఎవరు అని చర్చ వచ్చినప్పుడు రాజ్ ఠాక్రే ఆశించాడు. కానీ ఏ పార్టీ అయినా అల్టిమేట్గా మళ్ళీ ప్రాంతీయ పార్టీలు కావచ్చు, చిన్న పార్టీలు కావచ్చు, ఇలాంటి పార్టీలో సిద్ధాంతాలు ఏమి ఉండవు. మళ్ళీ తన కొడుకే నాయకుడు కావాలి శివసేనకని ఉద్ధవ్ ఠాక్రే ముందుకొచ్చాడు. దాంతో రాజ్ ఠాక్రేకి అర్థమైంది, శివసేన ఏదో హిందుత్వ పార్టీ అనుకున్నాను, మరాఠీ అస్మిత పార్టీ అనుకున్నాను, కాదు ఇది బాలాసాహెబ్ ఠాక్రేల కుటుంబ పార్టీ అని భావించి కుటుంబ సభ్యుడై కూడా కజిన్ అయి కూడా రాజ్ ఠాక్రే బయటకు వచ్చేసాడు. రాజ్ ఠాక్రే 2006లో బయటకు వచ్చాడు. కానీ ప్రాక్టికల్గా ఏం జరిగింది ఈ 20 ఇయర్స్లో, నియర్లీ 2 దశాబ్దాల ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రేల విడివిడి ప్రయాణాలు ఏం జరిగింది? ఇద్దరు బలహీనపడ్డారు. కారణాలు ఏదైనా కానివ్వండి. మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఉనికి కూడా పొందలేకపోయింది. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో అడ్రస్ లేకుండా పోయింది. ఆఖరికి నాకు గుర్తు, ఐ థింక్ రాజ్ ఠాక్రే కొడుకు కూడా ఓడిపోయాడు అసెంబ్లీ ఎలక్షన్లో, అమిత్ అనుకుంటాను, నాకు తెలిసినంత గుర్తున్నంతవరకు. రాజ్ ఠాక్రే సన్ కూడా ఓడిపోయాడు అసెంబ్లీ ఎన్నికల్లో. దాంతో ఎంఎన్ఎస్కి అర్థమైంది తనకు ఇక పొలిటికల్ ఫ్యూచర్ లేదు అని. ఏం చేయాలి ఇక మరి? 2 ఆప్షన్స్, బీజేపీతోనన్నా కలవాలి, లేదంటే తిరిగి వచ్చి శివసేనతోనన్నా కలవాలి. బీజేపీతో కలవటానికి కూడా రాజ్ ఠాక్రే ప్రయత్నం చేశాడు. కానీ ఈలోగా జరిగింది ఏంటి పరిణామం అంటే, బీజేపీతో ఉన్నవారే అసహనం ఫీల్ అవుతున్నారు. ఏక్నాథ్ షిండే పరిస్థితి గమనించారు రాజ్ ఠాక్రే. బీజేపీతో ఉండడమే కాదు, బీజేపీ అధికారంలోకి రావటానికి కీలక పాత్ర పోషించి రిలేటివ్లీ వెరీ పాపులర్ చీఫ్ మినిస్టర్గా పేరుగాంచిన ఏక్నాథ్ షిండే పరిస్థితి ఏంటి? ఒక రకంగా అన్వాంటెడ్ గెస్ట్. అంటే మనము ఒక ఇంటికి ఒక గెస్ట్ వస్తే అతను పట్ల మనకు ఆసక్తి లేదనుకోండి, ఆ గెస్ట్ ఎలా ఎంబరాసింగ్ పొజిషన్లో ఉంటాడో చూడండి. ఒక అన్వాంటెడ్ గెస్ట్గా ఏక్నాథ్ షిండే ఉన్నాడు. సో రాజ్ ఠాక్రేకి అర్థమైంది, బీజేపీతో వెళ్ళినా ఏక్నాథ్ షిండే లాంటి బోలెడు మంది ఎమ్మెల్యేలు ఉండి, ముఖ్యమంత్రిగా పాపులర్ ఉండి, ప్రజల్లో ఇమేజ్ ఉన్న నాయకుడికే విలువ లేదు. తనకేం విలువ ఉంటుంది? తనకు బలం కూడా లేదు, ఉనికి కూడా లేదు. అందువల్ల అర్థమైంది. తర్వాత ఇంకొకటి ఏమర్థమైందంటే, బీజేపీతో కలిసిన ఏ రీజనల్ పార్టీ కూడా లాభపడేది. మీరు చరిత్ర అంతా చూడండి, నేను అనేక సార్లు కూడా చెప్పాను, కాంగ్రెస్తో కలిసిన రీజనల్ పార్టీస్ బాగుపడ్డాయి. డిఎంకే కాంగ్రెస్తో కలిసింది, అధికారంలో ఉంది. మీకు కాంగ్రెస్తో కలిసిన రీజనల్ పార్టీస్, బీఆర్ఎస్ 2004లో కాంగ్రెస్తో కలిసింది, 10 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్నే పక్కకు పెట్టి పాలించింది. మీరు చరిత్రలో ఆర్జేడీ కాంగ్రెస్తో కలిసింది, బీహార్లో అధికారంలో ఉంది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్తో కలిసింది, బీజేపీ కన్నా ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఇలా దేశం మొత్తం మీద మీరు చూడండి, కాంగ్రెస్తో కలిసిన ప్రాంతీయ పార్టీ లాభపడ్డాయి. ఒక్కొక్కసారి కాంగ్రెస్ కన్నా ఎక్కువ లాభపడ్డాయి. కాంగ్రెస్ బలహీనపరిచాయి కూడా. తమిళనాడులో అయితే డిఎంకే ఏడిఎంకేలు కాంగ్రెస్తో కలిసాక అవి బలపడ్డాయి, కాంగ్రెస్ వీక్ అయింది. ఇందుకు భిన్నంగా బీజేపీతో కలిసిన ప్రాంతీయ పార్టీ ఒక్కటంటే ఒక్కటి, మీకు బ్రహ్మాండంగా అభివృద్ధి అయినటువంటి పార్టీ పేరు చెప్పండి. సింగిల్ పార్టీ ఉండదు. బీజేపీతో కలిసిన ప్రాంతీయ పార్టీ కాలక్రమేణా వీక్ కావడమే. అస్సాంలో అస్సాం గణ పరిషత్, బీహార్లో జేడీయూ, మీకు హర్యానాలో జననాయక జనతా పార్టీ,
జమ్మూ కాశ్మీర్లో పీడీపీ, కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్, మహారాష్ట్రలో శివసేన, మీకు ఒరిస్సాలో బిజు జనతాదళ్ పరోక్షంగా మద్దతు, మీకు పరోక్షంగా అటు బీజేపీతో ఫైట్ చేయకుండా ఉన్న నవీన్ పట్నాయక్ ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, కేసీఆర్ ఓడిపోయాడు. మీరు గమనించండి. బీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ, పంజాబ్లో శిరోమణి అకాలీ దళ్, తమిళనాడులో ఏడీఎంకే. మీరు ఈ ప్రతి పార్టీ పేరు ఇప్పుడు నేను దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు చెప్పాడు, అన్ని పార్టీలు బలహీనపడ్డాయి. బీజేపీతో కలిసి బలపడ్డ ఒక్క ప్రాంతీయ పార్టీ పేరు చెప్పాడు నాకు. ఇంపాసిబుల్, ఎక్కడా లేదు, దేశంలో ఎక్కడా లేదు. ఇది రాజ్ ఠాక్రేకి అర్థమైంది. ఓహో, బీజేపీతో కలిసిన ప్రాంతీయ పార్టీలు మనగడ సాధించలేవు, కాలక్రమేణా ఆ పార్టీ స్పేస్ కాస్త బీజేపీ లాగేసుకుంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్లో సహజంగా క్వశ్చన్ వస్తుంది, మరి ఏంటి అని. మీరు చూడండి తర్వాత ఏం జరుగుతుందో. ఇప్పుడు నేను చెప్తే ఏదో నాకేదో ఎజెండా ఉంది అని కొంతమంది అనుకుంటారు, కానీ జరగబోయేది అదండి. అందుకే ఇండియా అంతా చెప్పాను. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. సో అందువల్ల రాజ్ ఠాక్రేకు బీజేపీ ఆప్షన్ లేదు. మరి ఏం చేయాలిగా? ఆయనకంటూ సొంత ఉనికి లేదు, బీజేపీతో కలవడం వల్ల ఉపయోగం లేదనుకున్నాడు. అందువల్ల అతను ఉద్ధవ్ ఠాక్రే వైపు చూశాడు. ఉద్ధవ్ ఠాక్రే పరిస్థితి ఏంటి? బీజేపీతో కలిసినప్పుడు బాలాసాహెబ్ ఠాక్రే ఉన్న రోజుల్లో శివసేన వాజ్ ఎ మేజర్ పార్ట్నర్. మనోహర్ జోషి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు, లోక్సభ స్పీకర్లు అయ్యారు. బీజేపీ ఇది జూనియర్ పార్ట్నర్, కానీ రివర్స్ అయింది. ఇలా బీజేపీకి ఒక లెస్ దెన్ 10 సీట్స్ తక్కువ, అంతే. సొంతగా అధికారంలోకి వచ్చే పరిస్థితి వచ్చింది. శివసేన చీలిపోయింది. ఏక్నాథ్ షిందే వర్గం అసెంబ్లీ ఎన్నికల్లో డామినేట్ అయింది, లోక్సభ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే నిలబడ్డా. అందువల్ల ఇవాళ ఉద్ధవ్ ఠాక్రే పరిస్థితి ఏంటి? తాను కాంగ్రెస్ ఎన్సీపీలతో ఉన్నా తన బేస్ కాస్త దెబ్బతిన్నది. ఇప్పుడు ఆ బేస్ను పెంచుకోవడం అనేది ఇప్పుడు ఎస్పెషల్లీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. శివసేనకు మొదటి నుంచి ముంబై ఒక కంచుకోట లాంటిది, గుండెకాయ లాంటిది. అందువల్ల ఇవాళ శివసేన వారసత్వం ఎవరిది, రియల్ శివసేన ఎవరిది అన్నప్పుడు ప్రజలు 2 రకాల తీర్పు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లోమో ఉద్ధవ్ ఠాక్రేది రియల్ శివసేన అని తీర్పు చెప్పారు మెజారిటీ ప్రజలు. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఏక్నాథ్ షిందేది రియల్ శివసేన అని తీర్పు చెప్పారు. సో అందువల్ల 1:1 మ్యాచ్ టై అయి ఉంది సిరీసు. ఇప్పుడు నెక్స్ట్ 3rd మ్యాచ్ సిరీస్లో ముంబై కార్పొరేషన్ ఎన్నికలు. దీంతో సిరీస్ ఎవరు గెలుస్తారని తేలిపోతుంది. అందువల్ల ఈ సిరీస్ గెలవాలి అంటే లాస్ట్ 2 మ్యాచ్ల్లో తనకు ఏదైనా లేదు, స్పిన్నర్ కావాలి తక్కువ ఉన్నాడా, పేసర్ తక్కువ ఉన్నాడా చూసుకొని కెప్టెన్ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు కెప్టెన్ ఉద్ధవ్ ఠాక్రే కూడా ఆ అడ్జస్ట్మెంట్లో భాగంగా రాజ్ ఠాక్రే కనుక కలిస్తే శివసేన ఓటు, లెగసీ ఓటు కన్సాలిడేట్ అయి ఏక్నాథ్ షిందేను ఎదుర్కోవచ్చు. ఇది మోర్ అప్రాప్రియేట్ టైం కూడా ఠాక్రేల కలయికకు. ఎందుకు? ఏక్నాథ్ షిందే రగిలిపోతున్నాడు. ఛాన్స్ దొరికితే బీజేపీ సంగతి తేలుద్దామనే కోపంతో ఉన్నాడు. సో కూటమిలో ఉన్నాడు, మరో మార్గం లేక, కానీ రగిలిపోతున్నాడు. నో వండర్ ఈవెన్ ఇఫ్ ఏక్నాథ్ షిందే కూడా బయటకు వచ్చి శివసేన రాజ్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రేలతో కలిసినా ఆశ్చర్యపడాల్సింది లేదు. అంటే మళ్ళీ పాత శివసేన ఉమ్మడి శివసేనగా రూపాంతరం చెందినా ఆశ్చర్యపడాల్సిందేం లేదు. రెండవది మరాఠీ అస్మిత శివసేనకు మూలం. హిందుత్వకు వచ్చేవరకు ఏమైందంటే బీజేపీ దేశవ్యాప్తంగా బలపడడం, రామ మందిర నిర్మాణం మోడీ ప్రభుత్వంలో పూర్తి కావడము, హిందుత్వ ఎజెండాకు బీజేపీ సింగిల్ రిప్రజెంటేటివ్గా మారిపోయింది. అందులో శివసేన వెళ్ళి కాంగ్రెస్తో ఎన్సీపీతో కలవడంతో హిందుత్వ ఓటుకు బీజేపీతో పోటీ పడే పరిస్థితుల్లో శివసేన లేదు. ఇక రెండవ డైమెన్షన్ మరాఠీ అస్మిత. మరాఠీ అస్మిత విషయంలో శివసేనకు పోటీ లేదు, ఈవెన్ బీజేపీ కూడా పోటీ కాదు. జాతీయ పార్టీ కనుక మరాఠీ అస్తిత్వవాదాన్ని బియాండ్ అ పాయింట్ బీజేపీ కూడా ముట్టుకోలేదు. ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ తన హిందీ అనుకూల ధోరణి, బీజేపీ ధోరణి, తమిళనాడు పైన హిందీ రుద్దుతుండడం చూస్తున్నాం మనం. ఇప్పుడు మహారాష్ట్రపై కూడా హిందీ రుద్దడం మొదలుపెట్టారు. మరాఠీతో పాటు హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలి అని రూల్ పెట్టింది ఫడ్నవీస్ ప్రభుత్వం. దీన్ని శివసేన పెద్ద ఎత్తున వ్యతిరేకించి జనంలోకి వెళ్తుంది. అందువల్ల శివసేన మూలమైన మరాఠీ అస్మిత రాజకీయానికి కూడా ఇవాళ అవకాశం ఏర్పడింది. అందువల్ల ఈ పొలిటికల్ కాంటెక్స్ట్ వల్ల ఠాక్రేలు కజిన్స్ కలిసి పోయే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇంకా ఫార్మలైజ్ కాలేదు, రకరకాల రిపోర్ట్లు వస్తున్నాయి. ఇది ఓన్లీ ఎమోషనల్ టాక్ తప్ప అలియన్స్ కాదని సంజయ్ రౌత్ అన్నాడు. బట్ దేర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ ఠాక్రేల కలయికకు ఒక పర్ఫెక్ట్ పొలిటికల్ కాంటెక్స్ట్ మాత్రం ఏర్పడింది. ఇక కంచె గచ్చబౌలి భూముల వ్యవహారంలో